వెల్కమ్ టు వంటవాహిని అండ్ వ్లాగ్స్. నేను మీ శ్వేతాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సర్వపిండి. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మరి సర్వపిండికున్న క్రేజ్ అలాంటిది. మరి ఇలా కొన్ని టిప్స్ పాటిస్తూ చేసామంటే స్ట్రీట్ స్టైల్కి మించిన టేస్ట్తో మనకు సర్వపిండి సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేటు, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మీకు కావలసినంత తీసుకోండి. ఇందులోకి ఒక పిడికెడు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సర్వపిండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లాకులను కూడా వేసుకోవాలి. ఒక పిడికెడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టి వేసుకుంటే అంత బాగుండదు, అక్కడక్కడ మనకు సర్వపిండిలో తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక గంట ముందు, మనం పిండిని కలుపుకోవడానికి గంట ముందు ఇలా శనగపప్పును నానబెట్టుకొని పిండిలోకి ఆ శనగపప్పును వేసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని ఇలా కచ్చాపెచ్చాగా మిక్సీ చేసుకొని కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కచ్చాపెచ్చగా పల్లీలను కాస్త కచ్చాపెచ్చగా చేసుకొని ఒక పిడికెడు పల్లీలను కూడా అందులోకి వేసుకోవాలి. ఇలా ధనియాలను కూడా కాస్త కచ్చాపెచ్చగా దంచుకొని వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్రను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును, 1 చిటికెడు పసుపును కూడా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, మీ టేస్ట్కు తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం కాస్త తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలా ఇలా పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని నీటిని మరిగించుకోండి. చూసారా, నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి నీళ్ళను పోసి ఇలా మొత్తాన్ని నీళ్ళు పిండి కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా వేడి నీళ్ళు వేస్తే మన పిండి చక్కగా ఉప్పి సర్వపిండి సూపర్గా ఉంటుందన్నమాట. మనకు అలాగే కట్టెగా రాకుండా కాస్త మెత్తగా అలాగే క్రంచీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మనం కొద్దిగా వేరొక బౌల్లోకి తీసుకొని మనకు పగుళ్ళు లేకుండా పిండిని ఒక 2 నిమిషాల పాటు ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ చపాతీ పిండిలా పిసుక్కోవాలన్నమాట. చూడండి, ఇలా చేత్తో ఒక 2 నిమిషాల పాటు మంచిగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇలా మనకు పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఎలాంటి క్రాక్స్ లేకుండా మనకు సర్వపిండి కూడా చక్కగా వస్తుందన్నమాట. చూడండి, మనకు పిండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఉండాలన్నమాట మనకు పిండి స్ట్రక్చర్. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో పిండిని తీసుకొని ఉండగా కట్టుకొని కాస్త ఇలా అప్పలా వత్తుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఈ సర్వపిండి గిన్నె మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండి ముద్దను కూడా ఇందులో వేసుకొని ఇలా వేళ్ళతో ఒత్తుకుంటూ, మీకు సన్నగా కావాలనుకుంటే సన్నగా, లావుగా కావాలనుకుంటే లావుగా పెట్టుకోండి. ఇలా హోల్స్ చేసుకొని అందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆ హోల్స్లో ఇలా చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ సర్వపిండి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని సన్నటి సెగ మీద మాత్రమే ఉడికించుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇలా మరొక బౌల్ కూడా తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఇందులో కూడా ఈ పిండిని పర్ఫెక్ట్గా మనకు సర్వపిండిని ఒత్తుకోండి. చూసారుగా, దీన్ని కూడా హోల్డ్ చేసుకొని ఇలా చేత్తో కానీ స్ట్రైనర్తో కానీ ఈ హోల్స్లో ఆయిల్ పోసుకుంటే మనకు సర్వపిండి ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట. చూసారుగా, అన్ని వైపులా తిప్పుకుంటూ సర్వపిండిని కాల్చుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం హోల్స్ చేసుకోవడం వల్ల
హోల్స్లో కూడా చాలా బాగా కుక్ అయ్యి మనకు సర్వపిండి బ్రౌన్ కలర్లో బాగా వస్తుందన్నమాట. మనం హోల్స్ చేసుకోవడం వల్ల మనకు సర్వపిండి కాలిందో లేదో అని కూడా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఒక స్పూన్ తీసుకొని దీన్ని తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా ఊడొచ్చిందో. చూసారుగా, స్ట్రీట్ స్టైల్కి మించిన టేస్ట్తో, మించిన స్ట్రక్చర్తో ఎంత బాగుందో మనకు సర్వపిండి. ఇలా చేసుకుంటే మనకు సూపర్గా ఉంటుందన్నమాట. మనకు అన్నీ మనం ఈ పల్లీలు, పప్పు దినుసులు వేసుకోవడం వల్ల అక్కడక్కడ తగులుతూ కిర్రాగ్గా ఉంటుంది. అలాగే మొత్తం పిండిని కూడా సర్వపిండిని పెట్టుకోండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే మనకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.